విమెన్ ఇప్పుడు చాలా ఈక్వాలిటీ ఇవి అని మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు అణిచివేయబడ్డారు అని మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే అప్పుడు ఎలా ఉన్నిందో డిపెండెన్సీ ఉంటేనే బాగుండింది, ఇన్ని డివోర్స్లు ఇన్ని ఇవి అవ్వవు అని మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఏంటి మ్యామ్ ఇన్ని జడ్జ్మెంట్స్ ఎందుకు విమెన్ లైఫ్ మీద? విమెన్ ఇలా ఉండాలి, విమెన్ అలా ఉండాలి అని. ఒకప్పుడు ఏమయ్యేదంటే నార్మల్గా చూస్తే కొంచెం మన వెనక్కి వెళ్ళిపోతే, హిస్టరీలోకి వెళ్ళిపోతే అందరికీ అబ్బాయిలే కావాలి, అమ్మాయి ఉండాలి, కాకపోతే మెజారిటీ అబ్బాయిలు ఉండాలి అన్న ఒక ఫీలింగ్. కంపల్సరీ ఒక అబ్బాయి ఉండాలి. అబ్బాయిలు సొల్యూషన్ ప్రొవైడర్స్ లాగా చూసేవాళ్ళు అనమాట. దేనికైనా కానీ వాళ్ళ దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ సొల్యూషన్ వచ్చేస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అండ్ వాళ్ళకు ఒక సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉండేవి. సో అబ్బాయిలు చేసే పని మీరు ఎందుకు చేస్తారు అని చాలామంది డైలాగ్స్ కూడా చెప్పేవాళ్ళు. అమ్మాయిల విషయానికి వచ్చేటప్పటికి అమ్మాయి పుట్టితే చాలామంది ఆడపిల్లని భార్యను తీసుకెళ్ళి అమ్మగారి ఇంట్లో వదిలేసి ఎప్పుడుకో తర్వాత బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నీకు ఆడపిల్ల పుట్టింది కాబట్టి నీకు నెక్స్ట్ మగపిల్లడు ఖచ్చితంగా పుడితేనే నువ్వు ఇంకా కంటిన్యూ అవుతావు మాతోటి అన్న అట్లాంటి కేసెస్ చూసాము. ఆడపిల్ల పుడితే ఇమీడియట్గా అమ్మాయిని డిస్కార్డ్ చేసేసి ఎక్కడో వదిలేసిన వాళ్ళని చూసాము. అక్కడ వరకు ఒక ఫేజ్ అనమాట. సైన్స్ డెవలప్ అయిన తర్వాత ద నెక్స్ట్ థింగ్ ఈజ్ జెండర్ ఏంటో తెలుసుకోవడం మొదలైంది. ఆ జెండర్ స్టార్ట్ అయిన తర్వాత డ్రాప్ ద బేబీ, అంతే. అమ్మాయి అనగానే డ్రాప్ ద బేబీ, అబార్షన్స్ అయిపోయాయి. సో ఇప్పటికి కూడా ఉన్నాయి అలా.